హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత వ్లాగ్స్. ఈరోజు మన వీడియో బాలామృతం పొడితో లడ్డు అండి. సో చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ లడ్డు అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అది ఎలా చూద్దామండి. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని దాంట్లో అయితే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలి. సో నెయ్యి వేడైన తర్వాత అందులోనే 2 కప్పుల బాలామృతం పొడిని అయితే వేసుకోవాలి. బాలామృతం పిండి వేసుకున్న తర్వాత నెయ్యికి అంతా పిండి పట్టేలా ఒకసారి కలుపుకొని ఇలా ఒక 5 నిమిషాలు అనేది మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగు మాడిపోతుంది. సో మంచి టేస్ట్ కోసం అనేసి అరకప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు అనేది మంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడైతే మనకు మంచి అరోమాటిక్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకోవాలి. ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. అందులోకి అరకప్పు వరకు బెల్లం తురుము కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక 2 నిమిషాలు. ఆ బెల్లం తురుము అనేది అంతా కరిగేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల్లోనే దగ్గర పడి ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి ముద్ద అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా అంతా కలుపుకుంటూ ఉండాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయింది కదండి. సో సపరేట్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. సో పిండి ముద్ద అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా వచ్చింది. అంటే మనం లడ్డు చేసుకోవడానికి ముద్ద అనేది రెడీ అయింది. సో ఇలా చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలాగా చేసుకోవాలి. అలా మనకు కావాల్సినంత పిండి తీసుకొని కావాల్సినంత పిండి క్వాంటిటీ అంత తీసుకొని అలా లడ్డూలాగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. సో ఇది హెల్దీ కూడా కదండి. సో పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. అలా చేతితో చేయడం వల్ల 2 చేతుల్లో కూడా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవచ్చండి. సో బాలామృతం పిండి లడ్డు అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఇలా నోట్లో వేయగానే వెన్నెల కరిగిపోతుంది. సో ఈ బాలామృతం లడ్డు అనేది నేను చేయడం అయితే ఫస్ట్ టైం అయితే చాలా బాగా వచ్చింది. మా పాపకి అయితే చాలా నచ్చిందండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఇలా తినిపించండి. అలాగే ఇందులోకి వాడినవన్నీ అన్ని ఐటమ్స్ హెల్దీ అండి. బెల్లం కానీ, ఎండు కొబ్బరి కానీ, నెయ్యి కానీ అన్నీ హెల్దీ కదండి, పాలు కూడా. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే బాలామృతం పొడిలో అయితే విటమిన్ ఏ, బి, సి, కాల్షియం, ఇనుము ఇలా అన్నీ ఉన్నాయి కదా. సో డైరెక్ట్గా పిండి ఇస్తే వాళ్ళు కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు కదా. సో అలాంటప్పుడు ఇలా ఏదైనా ఒక ఐటమ్ స్వీట్ ఐటమ్ చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.